హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ యొక్క రూల్స్ చూద్దాం. ప్లస్ అడిషనల్గా రీసెంట్గా ఏప్రిల్ మంత్ అయిపోయింది కదా, ఏప్రిల్ మంత్ యొక్క బ్యాక్ టెస్ట్ డేటా చూద్దాం. మంత్ మొత్తంలో ఎన్ని ట్రేడ్స్ వచ్చినాయి, ఎన్ని టైమ్స్ టార్గెట్ హిట్ అయింది, ఎన్ని టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది, ఎన్ని టైమ్స్ బ్రేక్ ఈవెన్ హిట్ అయింది, దానివల్ల మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది క్లియర్గా చూద్దాం. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఈ వీడియోని మీరు ఫోకస్గా చూడండి. ఒకవేళ బిజీగా ఉన్నారనుకోండి లైక్ చేసుకొని వాచ్ లెటర్లో యాడ్ చేయండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియో. మీరు దీంతో ట్రేడ్ చేస్తారు కదా, మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేవి వస్తాయి. అందుకని మీరు కంపల్సరీ ఫోకస్గా చూడండి, ఫ్రీగా ఉన్నప్పుడే చూడండి, ఓకేనా. ఈ స్ట్రాటజీ రూల్స్ వచ్చేసి మనం టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు లేఅవుట్స్ అనేవి కనబడతాయి అప్స్టాక్స్లో. మీరు ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో చూస్తే ఏమవుతుందంటే మీకు ఇట్లా 2 లేఅవుట్స్ రావు. ఒకవేళ దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. లింక్ ఓపెన్ చేసుకొని డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక 3 dots మీద క్లిక్ చేసి ట్రేడింగ్ వ్యూ మీద క్లిక్ చేయగానే ఇట్లా వచ్చేస్తుంది. ఈ ప్లస్ అడిషనల్గా ఈ వెబ్సైట్ అనేది మనకు ట్రేడింగ్ వ్యూలో మనకి ఏం చేయాలనుకున్నా అప్గ్రేడేషన్ అవుతుంది. వితౌట్ అప్గ్రేడేషన్ మనం అప్స్టాక్స్ త్రూ ఫ్రీగా చేసుకోవచ్చు. దీని వీడియో అనేది డెడికేటెడ్ వీడియో అనేది ఉంది, ఒకసారి నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. వెళ్ళి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా వాడాలనేది ఈజీగా. మీరు ఏం చేయాలి, దీంట్లో రూల్స్లో వచ్చేసి టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్ అండి. ఒక్క దాంట్లో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోండి, ఇంకో దాంట్లో నిఫ్టీ పెట్టుకోండి. నిఫ్టీ అనే టైప్ చేయండి. ఇక్కడ నిఫ్టీ పెట్టుకుంటున్నాను, 5 minutes టైం ఫ్రేమ్ ఇది పెట్టుకున్నాను కదా. మీరు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఓపెన్ అవుద్ది కదా అండి, ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్తే ఒక్క సెకండ్ చూపిస్తాను. స్కేల్స్ క్యాన్వాస్లో సెషన్ బ్రేక్స్ ఉంటాయి. సెషన్ బ్రేక్స్ పెట్టుకున్నారనుకోండి ఏమవుతుంది, ఈ డేకి నెక్స్ట్ డేకి క్లోజ్ అయిన తర్వాత ఒక వెర్టికల్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను చూస్తున్నారు కదా డాటెడ్ లైన్స్ ఇట్లా ఫామ్ అవుతుంది. మీరు ఏం చేసుకోవాలండి, సపోజ్ ఈరోజు 15th May అనుకోండి, ఈరోజు ట్రేడ్ చేయాలనుకుంటే రూల్ ఏం చేస్తారంటే మీరు 15th రోజు ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటారు కదా, ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఉంటుంది కదా అండి, దాన్ని హైలో అనేది మార్క్ చేసుకోండి విక్తో కలుపుకొని. ఫస్ట్ 5 minutes క్యాండిల్ హైలో అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ చూస్తే నేను ఇక్కడ కూడా డ్రా చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీలో చూడండి 2 డ్రా చేసుకున్నానా. డ్రా చేసుకున్న తర్వాత చూడండి సెకండ్ క్యాండిల్ ఏదైతే 5 minutes టైం ఫ్రేమ్లో ఫామ్ అవుద్దో దాన్ని ఆ క్యాండిల్ అనేది హైని బ్రేక్ చేయొద్దు, లోని బ్రేక్ చేయకుండా ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఆ క్యాండిల్ విక్ అనేది సెకండ్ క్యాండిల్ విక్ అనేది లోని టచ్ చేసింది కాబట్టి ఇది ఎలిజిబుల్ కాదు ట్రేడింగ్కి, మన ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీకి. ఇక్కడ చూస్తే ఇక్కడ సెకండ్ క్యాండిల్ అనేది ఏమైంది, బ్రేక్ అనేది చేయలేదు. దానివల్ల మనం ఏం చేస్తాం, బ్రేక్ అనేది చేయలేదు కాబట్టి మనం అప్పుడు హైలో అనేది మార్క్ చేసుకున్నాం కదా. హైని బ్రేక్ చేస్తే లాంగ్ పొజిషన్, లోని బ్రేక్ చేస్తే షార్ట్ పొజిషన్, 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ ఇది హైని బ్రేక్ చేసింది. హైని బ్రేక్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే లాంగ్ పొజిషన్ టూల్ పెట్టుకోండి. లాంగ్ పొజిషన్ టూల్ పెట్టుకొని టచ్ బేసిస్లో తీసుకోవాలి. టచ్ బేసిస్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే హైని బ్రేక్ హై ప్రైస్ ఎంత ఉందండి, 22,278 ఉంది కదా. 22,279 వచ్చిందంటే మనం ట్రేడ్ తీసుకోవాలన్నమాట. ఇది బ్రేక్ చేస్తున్నప్పుడే మనకి 5 minutes టైం ఫ్రేమ్ కాబట్టి బ్రేక్ చేస్తున్నప్పుడే కాల్స్లో ప్రీమియమ్స్ ఇన్ ద మనీ కాల్స్ అనేవి మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోవాలి. వన్స్ ఒక 1 point ఇంక్రీజ్ అయింది అనుకోండి, టచ్ బేసిస్లో టచ్ చేసింది అనుకోండి, 278 ఉంది కదా, 279కి వస్తే మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం అనమాట, ఓకేనా. అప్పుడు ట్రేడ్ తీసుకున్నప్పుడు మీరు ఇట్లా పెట్టేసుకోండి. ఏదైతే క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తుందో ఆ క్యాండిల్ యొక్క లో అనేది స్టాప్ లాస్ అనమాట, ఓకేనా. ఏ క్యాండిల్ని బ్రేక్ చేస్తో ఆ క్యాండిల్ యొక్క లోనే స్టాప్ లాస్. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని 1:1.5 పెట్టుకుంటున్నాను చూడండి. పెట్టుకోండి. ఇది స్టాప్ లాస్ టార్గెట్ అనేది హిట్ అవ్వలేదు, కాకపోతే మనకు రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుందండి. రిస్క్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకొని మనం ఇది బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అవుతాము. రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ, టెక్నికల్ అనాలిసిస్, ప్రూవెన్ స్ట్రాటజీస్, బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీస్ ఇవన్నీ తెలుసుకొని మంత్ ఎండ్ లోపు ప్రాఫిట్స్ గెయిన్ చేసుకునే ఇంట్రెస్ట్ కనుక మీకుంటే మనము లైవ్ బ్యాచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి. Monday to Friday ఈవినింగ్ 8 to 9 PM ఉంటుంది. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి క్లాసెస్లో ఏమేమి నేర్పిస్తారో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ అప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 555 పే చేసుకొని సీట్ అనేది ఎన్రోల్మెంట్ చేసుకొని లైవ్ సెషన్లో జాయిన్ అవ్వండి. 1 month కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. లైవ్ సెషన్లో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీరో నాలెడ్జ్ లేమ్యాన్ కూడా మీరు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని స్టాక్ మార్కెట్ త్రూ ప్రాఫిట్స్ అనేవి ఏం చేసుకోవచ్చు అండి, ఓకేనా. ఇప్పుడు ఒకసారి బ్యాక్ టెస్ట్ డేటా చూద్దాం.
బ్యాక్ టెస్ట్ డేటా చూడండి 25th ఏప్రిల్ రోజు నేను బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్, నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. హై లో అనేది మార్క్ చేసుకున్నాను. ఈ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది హైని బ్రేక్ చేయలేదు, లోని బ్రేక్ చేయలేదు, ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. దాని తర్వాత అప్పుడు మనం హైని బ్రేక్ చేస్తే లాంగ్ పొజిషన్ టూల్, లోని బ్రేక్ చేస్తే షార్ట్ పొజిషన్ టూల్ అని చెప్పాను కదా. ఇక్కడ హై బ్రేక్ చేసింది కాబట్టి లాంగ్ పొజిషన్ టూల్ పెట్టుకున్నాను. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకున్నాను. ఇక్కడ నిఫ్టీలో కూడా చూడండి హైని బ్రేక్ చేసిందని లాంగ్ పొజిషన్ టూల్ తీసుకున్నాను. 1:1.5 పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూస్తుంటే స్టాప్ లాస్ ఇక్కడ ఏం తక్కువ పెట్టుకున్నాను, ఇక్కడ ఎందుకు ఎక్కువ పెట్టుకున్నాను అంటే ఇది పాయింట్స్ అనేది ఎక్కువ ఉంది. దానికోసం నేను ఏం చేశాను, ట్రేడ్ తీసుకున్న దగ్గర ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ఫామ్ అయింది కదా, ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటే ప్రైస్ అనేది మీదికి అయింది కదా, కాబట్టి ఇక్కడ దాకా స్టాప్ లాస్ పెట్టుకొని 1:1.5 పెట్టుకున్నాను. ఇక్కడ చిన్న తక్కువ పాయింట్స్ ఉండడం వల్ల నేను ఏం చేశాను, హైని బ్రేక్ చేసింది కాబట్టి లో అనేది స్టాప్ లాస్ అయింది. 1:1.5 తీసుకున్నాను. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇట్లా మీరు ట్రేడ్స్ తీసుకొని టార్గెట్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి 18th ఏప్రిల్ రోజు మనం ఏం చేసాము, హై లో అనేది మార్క్ చేసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో హై లో మార్క్ చేసుకుంటే ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వలేదు. ఇక్కడ లోని బ్రేక్ చేసిందని ట్రేడ్ తీసుకున్నాం కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే హైని బ్రేక్ చేసింది నిఫ్టీలో 9th ఏప్రిల్ రోజు హైలో అనేది మార్క్ చేసుకున్నాను. హైలోని బ్రేక్అవుట్ ఇవ్వకుండా ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ చూడండి నిఫ్టీలో ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేయలేదు. హైని బ్రేక్ చేసిన లాంగ్ పొజిషన్ టూల్ 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకున్నాను. టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇట్లా మీరు ట్రేడ్స్ అనేవి చేయాలండి. ప్లస్ దీనివల్ల మీకు బెనిఫిట్ ఏముంటుంది అంటే డైలీ ఒక 1 hour 1.5 hour టైం ఇన్వెస్ట్ చేసి మీరు మంత్ ఎండ్లో ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ వల్ల మీకు ఈ స్ట్రాటజీతో ఏమవుతుందంటే ఒక 1 hour 1.5 hourలో ట్రేడ్ తీసుకుంటారు, ఎగ్జిట్ కూడా అయిపోతారు. ఎక్కువసేపు టైం వేస్ట్ చేయడానికి టైము చూడడం అవసరం లేదు, మానిటర్ స్క్రీన్ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో హై మార్క్ చేసుకున్నాను, లో మార్క్ చేసుకున్నాను. సెకండ్ క్యాండిల్ లోని బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ నిఫ్టీలో హై మార్క్ చేసుకున్నాను, లో మార్క్ చేసుకున్నాను. సెకండ్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అనేది ఇవ్వాలి, ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. హైని బ్రేక్ చేసిన లాంగ్ పొజిషన్ టూల్ 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో మెయిన్ చార్ట్లో పెట్టుకున్నాను. దాని స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ప్లస్ అడిషనల్గా ఓన్లీ మెయిన్ చార్ట్లో పెట్టుకోవడం వల్ల ప్రీమియం చార్ట్లో కూడా రాదు. ప్రీమియం చార్ట్ ఎట్లా ట్రేడ్ చేయాలన్న డౌట్ ఉంటే కూడా ఒకసారి స్క్రీన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. మన కోర్సులు జాయిన్ అవ్వండి, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీమియమ్స్లో కూడా ఎట్లా తీసుకోవాలనేది. ఎందుకంటే మెయిన్ చార్ట్లో ఉన్నట్టే సేమ్ ప్రీమియమ్స్లో కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో మనకు ట్రేడ్ రాలేదు, నిఫ్టీలో ట్రేడ్ వచ్చింది, టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ రాలేదు, నిఫ్టీలో ట్రేడ్ వచ్చింది, లోని బ్రేక్ చేసింది, ఇన్సైడ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఫామ్ చేసింది, కానీ బ్రేక్ ఈవెన్ ఎగ్జిట్ అయిపోయాం. బ్రేక్ ఈవెన్ ఎగ్జిట్ అయిపోవడం అనేది రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుందంటే అది కోర్సులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఇది కూడా బ్రేక్ ఈవెన్ ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ చూడండి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ హిట్ అయింది, నిఫ్టీలో ట్రేడ్ రాలేదు, సెకండ్ క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేయలేదు. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ రాలేదు, నిఫ్టీలో ట్రేడ్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది, నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. చూడండి ఎన్ని స్టాప్ లాస్ ఉన్నాయి, స్టాప్ లాస్ ఎన్ని ఉన్నాయి, టార్గెట్ ఎన్ని ఉన్నాయి, మీరే చూడండి. ఇట్లా మీరు ట్రేడ్ తీసుకొని మంత్ ఎండ్ లోపు ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.